స్తుతిగానము నీవే, నా విజయము నీవే, నా అతిశయం యేసయ్యా సదయుడా. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వినేవాళ్ళు 4 రకాలుగా ఉంటారని యేసు ప్రభు ఒక ఉపమానంలో చెప్పాడు. వినేవాళ్ళ హృదయాలు 4 రకాలుగా ఉంటాయని. దాని గురించి ఆయన విత్తువాడు విత్తనములను తీసుకొని పొలములో చల్లుటకు వెళ్ళెను. అతడు చల్లుచుండగా కొన్ని త్రోవ ప్రక్కన పడెను, మరికొన్ని రాతి నేలను పడెను, మరికొన్ని ముళ్ళ తుప్పల్లో పడెను, మరికొన్ని మంచి నేలను పడెను. త్రోవ పక్కన పడ్డ విత్తనములను అప్పుడే ఆకాశ పక్షులు వచ్చి తినివేసెను. రాతి నేలన పడిన విత్తనములు మొలిచెను గాని చాలా మన్ను లేనందున, అడుగున్న రాతి పొర తగిలినందున వేరు తనుటకు అవకాశం లేక సూర్యుడు ఉదయించినప్పుడు అవి ఎండిపోయెను. ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనములు కూడా మొలిచెను. అవి పూర్తిగా ఎదిగి ఫలింపకుండునట్లు ముళ్ళ తుప్పలు వాటికంటే ముందే ఎదిగినందున అవి కూడా నిష్ఫలమాయను. మొలిచెను కానీ పూర్తిగా ఫలము ఫలించుటకు వీలు లేని స్థితిలో అవి నిష్ఫలమాయను. కొన్ని మంచి నేలను పడిను. ఆ మంచి నేలను పడినవి మొలిచెను, ఎదిగెను, ఫలించెను. అయితే అన్ని ఫలములు ఒకే విధంగా లేవు. కొన్ని 30 కొన్ని 60 కొన్ని 100 ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అన్నాడు ఆయన. నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నావు అంటే, పరలోక రాజ్య సంగతులు అందరికీ తెలియట ఇష్టము లేదు. కాబట్టి విషయం సంపూర్తిగా అవతల వాడికి గ్రహింపు కలగకుండానట్లు నా వాక్యం మీద గౌరవం లేని వాడికి అది అర్థం కాకూడదు. అందుకే బైబిల్ గ్రంథం మార్మికంగా ఉంటుంది. ఒక నవల చదివితే ఈ దరి నుంచి ఆ దరికి ఈజీగా అర్థమైపోయినట్టు అర్థం కాదు. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అంటాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చోట ప్రశ్న ఉంటే దానికి ఇంకో చోట జవాబు ఉంటుంది. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. ఎవరు చదువుతారు? దేవుని మాటల మీద ఎవరికి ఆసక్తి ఉంటుందో, ఆశ ఉంటుందో, విశ్వాసం ఉంటుందో వాళ్ళు మాత్రమే అలా వెతికి పరిశీలించి పరిశోధించి చదువుకుంటారు. అలాంటి వాళ్ళకే తన వాక్యంలోని ప్రత్యక్షతలు, తన రహస్యములు వెల్లడి చేయాలనేది దేవుని చిత్తం. పనికిమాల వాళ్ళందరికీ అది అర్థం కావాలని దేవుడు అనుకోవాలా. అందుకే ప్రకటన గ్రంథాన్ని అంత మార్మికంగా ఇచ్చాడు, భవిష్యత్ సంభవాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఆ ఎగ్జాంపుల్ని మన సువార్తల్లో చూడొచ్చు. జస్ట్ మీకు గుర్తు కోసం చూపిస్తాను. మార్కు సువార్తలో చూడొచ్చు, మత్తయి సువార్తలో చూడొచ్చు. చదువు, మత్తయి సువార్త అయినా మార్కు సువార్త అయినా పర్వాలేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిన, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిన, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడిను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో రెండిట్లో మనం గమనిస్తే ఈరోజు మనకున్న సౌకర్యం ఆనాడు వాళ్ళకి లేదు. యేసు ప్రభుని విశ్వసించినటువంటి అపోస్తలులైనా,
పాత నిబంధనలో భక్తి సాధన చేసినటువంటి నీతిపరులైన భక్తిపరులైన వాళ్ళకి ఈరోజు మనకి ఉన్న సౌకర్యాలను కానీ కొంచెం పరిశీలిస్తే బోల్డ్ అంత వ్యత్యాసం కనపడిద్ది. ఉదాహరణకి అపోస్తలుల్ని కానీ మనం చూడగలిగితే యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన చేసిన బోధలు తప్ప వాళ్ళకేమన్నా గ్రంథం ఇవ్వబడిందా? ఈరోజు మనకి ఇవ్వబడ్డట్టు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇవ్వబడలా. వాళ్ళను నడిపించడానికి, వాళ్ళకు బోధించడానికి దేవుడు ఎవరినైనా ఒక దూతను ఏర్పాటు చేశాడా? చెయ్యాలా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం, ప్రార్థన చేసి ప్రతి విషయంలోనూ దేవుని సమాధానాన్ని పొందడం తప్ప ప్రతి అడుగులోనూ వాళ్ళు దేవుడిని ఆశ్రయించాల్సి వచ్చింది. ఏది చేయాలన్నా కూడా ప్రార్థన చేసి, అందరూ కలిసి ప్రార్థన చేసి దేవుడు ఏం సమాధానం చెప్తాడో దాన్ని బట్టి అడుగు వేయాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈరోజు మనకి ఇంతలో బైబిల్ గ్రంథం ఉంది. అందులో ఎలాంటి సమయంలో నువ్వు ఎలాంటి స్టెప్ వేయాలో, ఏ స్థితిలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో మొత్తం రాయబడి ఉంది. పాత నిబంధన గ్రంథంలో మనం కానీ చూడగలిగితే నోవాహుకి గ్రంథం లేదు, కానీ నోవాహు దేవునితో నడిచాడు. హనోకుకి గ్రంథం లేదు, కానీ హనోకు దేవునితో నడిచాడు. అబ్రహాముకి గ్రంథం లేదు, కానీ అబ్రహాము దేవునితో నడిచాడు అని రాయబడి ఉంది. అవునా? ఆ తర్వాత ఇంకా యోసేపు జీవితాన్ని తీసుకో, మోషే లైఫ్ని తీసుకో. మోషే దగ్గరకు వచ్చేటప్పటికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు, కానీ మోషే దేవునితో నడక మొదలుపెట్టినప్పుడు గ్రంథం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునితో నడక మొదలుపెట్టి ఇశ్రాయేలు జనాంగానికి ఆయన మేలు చేయబూనుకున్నప్పుడు మోషేని ప్రత్యేకంగా పిలిచి ఆజ్ఞలన్నిటినీ కూడా ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది మంచి, ఇది చెడ్డ అని అంతా ఇచ్చాడు. అది 3 భాగాలు మోషే జీవితం అయిపోయిన తర్వాత, అంటే మోషే జీవితంలో 3 భాగాలు ఖర్చు అయింది. ఆ 3 భాగాల్లో గ్రంథం లేదు. అయినా ఇదేమి చిత్రమో, వాళ్ళు మనకంటే పరిపూర్ణులుగా ఉన్నారు. ఎంతమంది ఒప్పుకుంటారు? వాళ్ళు మనకంటే పరిపూర్ణులుగా ఉన్నారు. ఈరోజు మనకున్న హెచ్చరిక, మనకున్న బోధ, మనకున్న గ్రంథం, మనకున్న నడిపింపు, ఈరోజు మనకున్న ఈ సౌకర్యాలు ఆనాడు వారికి లేవు. అయినా వాళ్ళ భక్తి సాధన ఆశ్చర్య రీతిలో ఉంది. వాళ్ళు దేవునితో నడిచారు. కానీ ఇన్ని వసతులున్నా, ఇన్ని వనరులున్నా ఈరోజు మనకి దేవునితో నడక బహు కష్టమైన స్థితిలో ఉంది. ఇది ఒకళ్ళు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఒప్పుకొని తీరాల్సిన మాట. అవునా? దీని గురించి మనం ఏం చెప్పొచ్చు? అపోస్తలులైనా, అంటే క్రొత్త నిబంధన భక్తులైనా, పాత నిబంధన భక్తులైనా, నేను నా పరిశీలనలో తెలుసుకుంది ఒక్కటే. పాత నిబంధన భక్తులకి గ్రంథం లేదు, కానీ పారంపర్యంగా బోధించబడింది. ఉదాహరణకి తండ్రి నుంచి కొడుక్కి, తాత నుండి మనవడికి పూర్తిగా అందలేదు, కానీ కొన్ని సంగతులు మాత్రమే అందాయి. మీకు సింపుల్గా యోసేపు జీవితాన్ని గురించి కొంచెం గుర్తు చేసుకుంటే, దాదాపు యోసేపు 17 ఏండ్ల ఈడు గలవాడైనంత వరకు యాకోబుతో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు. అంటే 13 నుంచి టీనేజ్ అంటారు కదా, అంటే టీనేజ్ వచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాలు తండ్రితో ఉన్నాడు. పూర్తిగా కొంచెం ఆలోచన శక్తి అభివృద్ధి చెందేటువంటి ఏజ్. ఇప్పటి లెక్క ప్రకారం ఇంకా మైనర్ అన్నమాట. 17 ఏళ్ల ప్రాయం అంటే మైనర్ బాలుడే, మేజర్ కాదు. 17 ఏళ్ల ప్రాయం వచ్చేంత వరకు తండ్రితో ఉన్నాడు. మిగిలిన కొడుకులు కూడా యాకోబుతో ఉన్నారు, యోసేపు కూడా యాకోబుతో ఉన్నాడు. మొత్తం 12 కొడుకులు కదా.
ఒకడు బెన్యామీను చిన్నోడు, యోసేపు 17 ఏళ్ళోడు. ఈ 17 ఏళ్ల ప్రాయములో ఆయన సహోదరుల చేత ద్వేషింపబడి ఇష్మాయేలీయులకు అమ్మివేయబడ్డాడు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళా తండ్రిని కలుసుకునే టైంకి కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. ఉదాహరణకి 17లో పోయాడు కదా, నా అంచనా ప్రకారం కనీసం మరో 17 సంవత్సరాలు దాటింది తండ్రిని కలుసుకునేసరికి. 34, 35, 36 ఎక్సెట్రా, అంత టైం పట్టింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే 17 ఏళ్ల ప్రాయంలో, స్తోత్రం చెప్పండి అందరు కలిసి గట్టిగా గట్టిగా చెప్పండి, మీరు ఒకసారి చెప్పండి. 17 ఏళ్ల ప్రాయం వరకు తండ్రితో ఉండి తండ్రి చేసిన భక్తి సాధనను గమనించి అప్పుడప్పుడు తండ్రి చెప్పినటువంటి మాటల్ని తను గట్టిగా స్వీకరించాడు. ఆ మాటల్ని దేవుని వాక్యంగా లోపల నాటుకున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే నాటబడ్డాడు. వాక్యము చేత తన హృదయాన్ని నింపుకున్నాడు. అది ఎంత ఉపయోగపడిందంటే తను వాస్తవంగా తను ఎరగని కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ తనకి ఏ ఆదరణ లేదు, ఏ సపోర్టు లేదు, ఏది భక్తి సాధనకి, కానీ పరిపూర్ణంగా ఉండగలిగాడు. ఉదాహరణకి ఈరోజు మనకున్నటువంటి అనుభవాలు యోసేపుకు ఉన్నాయా? ఐగుప్తులో నంబర్ 1 వాక్యం లేదు, ఓకే, తన చేతిలో గ్రంథం లేదు. నంబర్ 2 ఇలా చేయండి, ఇలా చేయకండి అని ఉపదేశం చేసే ఉపదేశకుడు లేడు. మన భాషలో చెప్పాలంటే పాస్టర్ లేడు. ఎవరు లేరు? పాస్టర్ లేడు, లేదా బోధకుడు లేడు. నంబర్ 2. నంబర్ 3, ఒంటిగా నుండుట కంటే ఇద్దరుగా కలిసి ఉండుట మేలు గనుక మీరు సహవాసములో ఉండండి. సహవాసములో ఉండండి. సహోదరులారా, ఒకరినొకరు బలపరుచుకోండి, హెచ్చరించుకోండి, ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు ఆదరించండి, ఒకరి భారమునొకడు వహించుకోండి, ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఒకని పాపములు ఒకరితో ఒప్పుకొనుడి, ఒకరికొకడు ప్రార్థన చేయుడి. ఓ మస్తు మాటలు ఉన్నాయి. మీరు సింగిల్గా ఉండకుండా సహవాసంలో ఉండండి, విశ్వాసుల సహవాసంలో ఉండండి, లేకపోతే మీరు దెబ్బతినే అవకాశం ఉంది. సహవాసాన్ని వేడకండి అని గ్రంథం, దేవుని వాక్యం మనకు అనేక పర్యాయాలు హెచ్చరించింది. ఒకసారి పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి, పలకరించండి, పక్కన వాళ్ళు పలకరించండి. మొఖాలు చూడండి, మొఖాలు చూడండి. పెళ్లి చూపుల్లో చూసినట్టు చూడవాకండి. ఆడవాళ్ళని చూడటానికి ఏమమ్మా, మగవాళ్ళని చూడటానికి ఏమయ్యా? వాళ్ళ మొఖాలు చూడటానికి సిగ్గుపడతారింది. సరిగ్గా చూడండి వాళ్ళ మొఖాలు. ఒక్కోసారి అనిపించింది నాకు, ఆ వాక్యం ఆపేసి పరిచయ కార్యక్రమం పెడదామని. ఒక పావు గంట సమయం ఇచ్చేసి కాస్త పరిచయ కార్యక్రమం మాట్లాడుకోండి, అందరూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అని చెప్దామనిపి శుక్రవారం చేస్తాను. సండే ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, వాక్యానికి తక్కువ సమయం ఉంటుంది, అందుకని ఆ పని ఇట్లే. లేకపోతే ఖచ్చితంగా ఆదివారం చేయాలా, ఏమో భవిష్యత్తులో చేసినా చేస్తాను నేను ఈ పరిచయ కార్యక్రమాలు. చూసారా పక్కన మొఖాలు చూసారా? వారు ఇంకనూ సజీవులై ఉన్నారా, మృతులు అవుతున్నారా? అందరూ సజీవులేనా? సంతోషంగా స్తోత్రం చెప్పండి. అది ఎక్కడొచ్చాగా ఏమో రైట్. వాక్యం లేదు అంటే గ్రంథం లేదు. రెండవది బోధ చేయటానికి పాస్టర్ లేడు. మూడవది సహవాసం లేదు. ఎవరు చెప్తారు పాపం? ఇలా ఉండు, ప్రార్థన చేసుకో, అలా ఉండు, ఎలా ఉండు అని పాపం ఎవరు చెబుతారు ఆయనకి? అన్యులు, మొత్తం అన్యులే. ఒక్కడ కూడా దేవుడు తెలియదు, నిజమైన దేవుడు ఒక్కడ కూడా తెలియదు. అలాంటి వాళ్ళ మధ్యలో ఒక్కడే ఉన్నాడు. కానీ ఈరోజు మనకి సహవాసం ఇచ్చాడు. ఎన్ని వాక్యాలు ఉన్నాయో సహవాస విషయంలో.
మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందినవాడు ఎందులో చేర్చబడ్డాడు? సంఘములో చేర్చబడ్డాడు, సహవాసంలో చేర్చబడ్డాడు. అపోస్తల కార్యములో 2:42 వీరు ఎవరో రక్షణ పొందినవాళ్ళు. అపోస్తలుల బోధ యందును సహవాసమందును, అద్దుగో సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. హెబ్రీ పత్రికలో అంటాడు, మీరు సమాజముగా కూడుట మానకుడి, సమాజముగా కూడుట మానకుడి. అందరూ గ్యాదర్ అవ్వండి ఒక దగ్గరకు అన్నాడు. నీకెందుకు, మీరు ఎవడిళ్లలో వాళ్ళు కూర్చోండి అల్లా. స్తోత్రం. కూర్చుంటే ఇప్పుడున్నటువంటి అవకాశం ద్వారా దేవుని వాక్యం వెళ్తుంది, కానీ సహవాసం ఉండదు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉందురో వారి మధ్య నేను ఉందునని ఆయన మాట్లాడాడు. సో ఒక సమూహంగా మనం కూడినప్పుడు దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం సింగిల్గా ఉంటే రాదా? తప్పకుండా వచ్చింది. అది వ్యక్తిగత సన్నిధి. సామూహికంగా మనం కూడినప్పుడు దేవుని ప్రత్యేక సన్నిధి కూడా దిగి వస్తుంది. అంటే మనంతటా మనకి దేవుడు మాట్లాడతాడు, కానీ అదే దేవుడు మనల్ని సమూహంగా కూడా కూడమని చెప్పాడు. కాబట్టి ఇది తప్పనిసరి. ఎందుకంటే ఫస్ట్ సహవాసం కోసం ఒకరికొకరు గుర్తించుకుంటారు. ఒకరు పడితే ఒకరు లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. ఒకరినొకరు హెచ్చరిస్తారు, ఒకరినొకరు గద్దిస్తారు, ఒకరికొకరు బుద్ధి చెప్తారు, ఒకరికొకరు నేర్పుకుంటారు, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. కాబట్టి సహవాసం అనేది తప్పనిసరి. అది మనకి తప్పనిసరి చేశాడు దేవుడు. ఆయన గొర్రెల్లోకి, ఆయన పరిశుద్ధుల్లోకి చేరుస్తున్నాడు, ఆ మంచి కాపరి. అవునా? ఈరోజు కొన్ని వారాలు నువ్వు దేవుని సన్నిధికి ఎగ్గొడితే, నువ్వు ఎవరితోనన్నా సహవాసంలో ఉంటే దేవుడు వారి ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వాళ్ళు వచ్చి పిలుస్తున్నారు అనుకుంటావు. నో, నీ సహవాసంలో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. 2 వారాల నుంచి నువ్వు దేవుని సన్నిధికి రావట్లేదు. ఎందుకని ఆగిపోతున్నావు? ఎందుకు బలహీనపడుతున్నావు? దేవుని సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుడు ఆయన సన్నిధికి మనం దూరం అయితే శత్రువు మనల్ని ఆవరించే అవకాశం ఉంది. సహోదరుడా, పదా, కనీసం ఈసారి అన్న దేవుని సన్నిధిలో కలుద్దాం రా అని నిన్ను పిలిచే ఒక స్వరం నువ్వు చూడు. అది మనుషుది కాదు, అతనిలో ఉన్న దేవుని ఆత్మది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనల్ని ప్రేరేపించడానికి పరిశుద్ధుల గుంపు ఉంది, సహవాసం ఉంది. ఖచ్చితంగా మనం ఈ బాధ్యత నెరవేర్చాలి. కానీ యోసేపుకి ఏముంది? ఏమీ లేదు. గ్రంథం లేదు, సేవకుడు లేడు, సహవాసం లేదు. కనీసం సామాజిక జ్ఞానాన్ని నేర్పడానికి, హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి, భయం చెప్పడానికి బంధుజనాంగము లేదు, కన్న తండ్రి లేడు, తల్లి లేదు. తల్లి అయితే తన పసిప్రాయంలోనే చనిపోయింది. తండ్రి ఉన్నా ఎడబాశాడు. మళ్ళీ తండ్రిని కలుస్తానన్న ఆశ, నిరీక్షణ కూడా యోసేపుకు లేదు. కాబట్టి తనున్న పరిస్థితుల్లో దేవ విరోధమైన చర్యల్లోకి యోసేపు వెళ్ళొచ్చు. ఏ వంక చెప్పి వెళ్ళొచ్చు అంటే, దేవా, మా నాన్న దగ్గర ఉన్నప్పుడు నేను బోధించబడ్డాను, జాగ్రత్త చేయబడ్డాను. మరి కుర్రోడిని ప్రభువా, యవనస్తుణ్ణి, అక్కడి నుంచి ఐగుప్తుకు వచ్చాను. నా చుట్టూన్న వాళ్ళంతా అన్యులే ప్రభువా. కాబట్టి అన్యుల ఎఫెక్ట్ నా మీద పడింది నాయన. నాకు హెచ్చరించేవాళ్ళు, బోధించేవాళ్ళు ఎవరు లేరు. పాస్టర్ లేడు, సహవాసం లేదు, వాక్యం లేదు, నాకేం లేవు. అందుకని నేను వీక్ అయ్యాను ప్రభువా అని చెప్పుకోవటానికి లాజిక్ ఉంది యోసేపుకి. ఏది వంకలు దేవులాడుకొని దిక్కుమాలిన పనులు చేయాలంటే, ఏదో ఒక కాజ్ వెతుక్కొని రాంగ్ స్టెప్ వేయాలంటే అవకాశం ఉంది యోసేపుకి. కానీ యోసేపు ఆ పని చేయలే. ఎందుకు చేయలేదో తెలుసా? యోసేపు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడే సుమారుగా 17 సంవత్సరాల ప్రాయం వచ్చు అంతవరకు అప్పుడప్పుడు తన పితరుల దేవుడైన అబ్రహాము, ఇస్సాకుల దేవుడైన
ప్రభువుని గురించి యాకోబు తనకు సమీపంలో ఉన్న ఈ కొడుకుతో మాట్లాడిన మాటలు ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు మాట్లాడిన ప్రతి మాటని సీరియస్గా తీసుకున్నాడు, లోపల నాటుకున్నాడు, నాటబడిన వాడయ్యాడు. ఫలితంగా తండ్రి యొద్ద నుండి దూరపరచబడిన తండ్రి అయితే డైరెక్ట్గా అనుకున్నాడు కొడుకు చచ్చిపోయాడని, అంటే ఇక ఆశ లేకుండా అయిపోయింది. అయినా ఆ నాన్న దగ్గర ఉన్నప్పుడు, నాన్న సామీప్యంలో ఉన్నప్పుడు పొందినటువంటి ఆ ఉపదేశం అంతటిని పోగొట్టుకోకుండా తన హృదయంలో నేలలో విత్తనమును నాటినట్టు తన హృదయంలో దేవుని వాక్యము, తండ్రి ద్వారా విన్న వాక్కును భద్రపరుచుకున్న కారణం చేత యోసేపు అన్య దేశములో భద్రంగా ఉన్నాడు. దేవునికి ఒక మంచి సాక్షిగా ఉన్నాడు అక్కడ. ఫరో యోసేపును గూర్చి పలికిన మాట ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. ఏమనో తెలుసా? చూస్తారా ఒకసారి? ఆదికాండం యోసేపు ఫరో ఎదుటికి తేబడినప్పుడు ఫరో యోసేపును గూర్చి పలికిన మాట 41వ అధ్యాయము 37వ వచనం 38వ వచనం నుంచి చదువు. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అనెను. స్తోత్రం చెప్పండి. జాగ్రత్త, ఎక్కువ సౌండ్ చేయకూడదు, చాలా చిన్నగా చెప్పాలి. చెప్పండి గట్టిగా. మరి ఇందాక ఎందుకు చెప్పలా? ఏమన్నాడు? ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనం కనుగొనగలమా? ఎవడంటున్నాడు ఈ మాట? దేవుని ఎరిగినోడా, దేవుని ఎరగనోడా? అన్యుడు అంటున్నాడు. దేవుడిని ఎరగనోడు అంటున్నాడు. ఏమని? అతడు గుర్తించాడు యోసేపులో దేవుని ఆత్మని. దేన్ని బట్టి? తన దర్శనమునకు దాని అర్థం చెప్పి ఫరోకి భవిష్యత్తును గూర్చినటువంటి సూచన సలహా ఇచ్చి ఏం చేయాలో కర్తవ్యం బోధించినందున, ఈ కార్యం ఎవరికి సాధ్యపడనందున తన దగ్గర చాలామంది ఉన్నారు, ఎవడు చెప్పలా. కానీ యోసేపు మాత్రం నీట్గా చెప్పాడు. అసలు ఎట్లా తెలుసు ఈ కలల భావాలు? వాళ్ళ నాన్న యాకోబు కూడా దర్శనాలు ఉన్నాయి, వాళ్ళ నాన్న యాకోబు కూడా కలలు ఉన్నాయి. తండ్రి ఇల్లు విడిచి మేనమామ దగ్గరికి పోయేటప్పుడు ఆ మార్గంలో కలిగింది దర్శనం. మామ దగ్గర ఉన్నప్పుడు కొన్ని దర్శనాలు కలిగినాయి, తిరిగి వచ్చేటప్పుడు కొన్ని ప్రత్యక్షతలు కలిగినాయి. అవన్నీ కథలుగా కొడుకు చెప్పుకున్నాడు. మాట వినే కొడుకు దగ్గర ఉంటాడు, వాడికి చెబుతాడు తండ్రి. గాలికి తిరిగే వాడికి ఏం చెబుతాడు? స్తోత్రం, అవునా? తండ్రికి అందుబాటులో ఉన్న కొడుకు ఏదైనా నేర్పుతాడు తండ్రి, ఏ అనుభవాలైనా చెబుతాడు. తండ్రిని వదిలిపెట్టి సొంత పెత్తనాలకు పోయేవాడికి ఏమర్థమైంది, ఏం తెలిసిద్ది? కొంతమంది ఉంటారు, కొద్ది గొప్ప అవగాహన కలగగానే, ఓ అబ్బాయి నాకు అన్నీ తెలిసిపోయినాయి, నా ఇంకెవడో చెప్పే అవసరం లేదు, నేను మేధావిని అయిపోయాను, నేను స్వతంత్రుని అయిపోయాను, నాకు అన్ని విషయాల్లో గ్రహింపు ఉంది, నాకు అంత అవగాహన వచ్చేసిందని నేర్చుకోవటం, తెలుసుకోవటం, వెంబడించటం అనే ప్రక్రియల్ని మానేస్తారు. నేను చెప్తున్నా, వాడు ముందుకెళ్ళడు, పూర్తిగా ఫలభరితంగా మారడు. నేను నా అనుభవంలో నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? కొద్ది గొప్ప అరాకొర జ్ఞానాన్ని పొందుకొని దాన్ని బట్టి మిడిసిపట్టం కాదు, ఒకడు తన బ్రతుకు కాలమంతయు నేర్చుకొనవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అది విషయం. కొద్ది గొప్ప అవగాహన కలగగానే ఆత్మీయ నాయకుడిని వెతకటం మొదలు పెడతాడు కొంతమంది. కొద్ది గొప్ప అవగాహన కలగగానే
ఆ అవగాహన ఆధారం చేసుకొని అప్పటిదాకా ఆ వ్యక్తిని నడిపించినోడు తేలిగ్గా కనపడతాడు. అదొక సాతాను మోసం. ఇప్పుడు నీకు మాత్రం ఏం తక్కువ, నీకు అన్నీ తెలుసు. ఇంకా ఇప్పుడు నువ్వేమి ఆ దైవజనుని మాటల కోసం కాల్చుకొని ఉండాల్సిన అవసరమే లేదు. నీకు అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలుసు అని ఎప్పుడైతే అంటుంటాడో, నాకు అన్నీ తెలుసు అని చిన్నగా ఆత్మీయ పతనం వైపు వెళ్తాడు. ఆశించినంత ఫలం ఆ వ్యక్తి ద్వారా దొరకదు. కాబట్టి నాకు అన్నీ తెలుసు, నాకు అంత అవగాహన ఉంది, నాకు అన్నీ తెలుసు అనే ఆలోచన ఎన్నడూ ఎప్పుడూ రానియొద్దు. నువ్వు ఎంత మెట్టుకెళ్ళినా నీకు ఉపదేశం చేసి నిన్ను రక్షణలోకి నడిపించి కనీసపు అవగాహన నీ కల్పించినటువంటి నాయకులను ఎన్నడూ తక్కువ చేయవద్దు, తేలిక దృష్టితో చూడవద్దు. అలా చూసిన నాడు నాయకునికి ఏం నష్టం కలగదు, కానీ నాయకుని అలాంటి తేలిక భావంతో చూసిన నీకు నష్టం కలుగుతుంది. ఒకటి, భ్రష్టత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా దేవుని కొరకు ఎక్కువ ఫలం ఫలించని స్థితిలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఈ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. దీని గురించి ఒకసారి ఒక 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 చిన్న హాస్యపు విషయాన్ని ఒకదాన్ని చదివాను. ఒక ఆయన ఉన్నాడంట, కొత్తగా లైన్లోకి వచ్చాడు. ఇక ఆయన ఆవేశం అంతా అంత ఇంత కాదు, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు అని అయ్యగారు. రోజు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాడంట, పిచ్చి ఆసుపత్రికి. కొంతమంది అంతే, అవతలోడు చెప్పేది పూర్తిగా వినరు, సగం చెప్పగానే నాకు తెలుసు అని మొదలు పెడతారు. లేడీస్లో చూశాను, జెంట్స్లో చూశాను, ఇట్టంటోళ్ళని. కొంతమంది అలాగా డైరెక్ట్గా అనకపోయినా పక్కకు పోయినాక వాళ్ళ ఫీలింగ్ అదే, ఇవన్నీ మనకు తెలుసులే అని, అవన్నీ మనకు తెలుసులే అని. నేను చెబుతున్నా, నీకెంతన్నా తెలిసి ఉండొచ్చు, కానీ నీకంటే ముందున్నోడికి ఇంకా చాలా తెలుసు. స్తోత్రం. ఎప్పటికీ నువ్వు నేర్చుకోవడానికి వాని దగ్గర పాఠం దేవుడు ఉంచుతాడు. మోనిటర్లు కొంచెం మంచుకోయా. అర్థమైందా? ఏ ఆసుపత్రికి పోయాడు? పిచ్చి ఆసుపత్రికి పోయాడంట. అక్కడ ఉన్న డాక్టర్ని ప్రశ్నించాడు, సార్ మీ దగ్గరికి పేషెంట్స్ వస్తారు కదా, వచ్చిన వాళ్ళలో వీడు పిచ్చోడు వీడు మంచోడు అని ఎట్లా తెలుసుకుంటారు మీరు అని అడిగాడంట. అంటే ఏం లేదండి, బాత్ టబ్బు నిండా నీళ్లు పెడతాం, బాత్ టబ్బు నిండా నీళ్లు పెడతాం. ఆ నీళ్లు తోడిపోయడానికి ఒక స్పూను, ఒక గరిటె, ఒక గ్లాసు, ఒక మగ్గు, ఈ 4 పెడతాం. అందుకని నాకు అర్థమైపోయిందిలేండి అన్నాడు. ఎవరు? అన్నీ తెలుసు అనుకునేవాడు. నాకు అర్థమైపోయిందిలేండి. గరిటెతో తీసేవాడేమో పిచ్చోడు, స్పూన్తో గరిటెతో తీసేవాడు, మగ్గుతో పోసేవాడు భలే సింపుల్గా కనిపెట్టేస్తున్నారండి మీరు అన్నాడు. ఏగాదిగా చూసి డాక్టర్ గారు, కాదు ఈ 4 ఏది యూజ్ చేసినా ఆడు పిచ్చోడే. అదేందండి? అవును దానికి ఆ బాత్ టబ్బుకే ఒక డమ్మీ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసిన వాడిని మేము తెలివైన వాళ్ళు లెక్కలు వేస్తాం. ఇక్కడ ఉన్న వాటిలో ఎవడు ఏది ఉపయోగించినా వాడిని లిస్టులో చేరుస్తాం అన్నట్టు మీకు కూడా ఒక బెడ్ ఖాళీ ఉంది అన్నాడంట. వస్తారా అన్నాడంట. నీకు అర్థమైందా? కాలేదా? అట్లయితే మిమ్మల్ని కూడా చేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పు గట్టిగా. స్పూన్తో, గరిటెతో, గ్లాసుతో, మగ్గుతో కాదు, దానికి ఒక మూత ఉంటుంది, దాన్ని లాగేస్తే అదే పోతుండే. మనకి వీడితో తోడి కింద పోసుకునే చాకిరి ఎందుకు? మైండ్ పోయినోడు చేస్తాడు ఆ పని. వీడు ఆవేశంగా అనేశాడు. అట్లుంటుంది ఒకడు తెలివి. పూర్తిగా ఇప్పుడు కొంచెం ఓపిక పడి డాక్టర్ చెప్పేవాడుగా. అవునా? ఇదంతా ఆదాం వ్యవహారం అన్నమాట. కొద్దిగా ఆగితే ఆ పండు తిన్ని ఆయనే ఇచ్చేవాడుగా. ఆదాం కూడా కాదు, హవ్వ వ్యవహారం అన్నమాట. దడ, ఆయాసం, తపన.